గప్పుడెప్పుడో వచ్చిన మావిషిగురు సినిమాలో ఐరన్ లేఖ శాస్త్రి ఆకలి ఆకలి అనుకుంటా స్టీల్ కంచాలు ఆట బొమ్మలను అడ్డగోలుగా దీన్ని కడుపులేస్తుంటాడు కదా. సేమ్ యూపీలో ఉన్న బులంద్ షహర్ పట్నంలో ఉండే 40 ఏళ్ల సచిన్ అనేటైనా కూడా డిట్టో గట్లనే ఉన్నాడు. ఆర్టికల్ కనిపిస్తే అయిపోయి బుక్క పెడుతున్నాడు. అట్లా ఇప్పటిదాకా 29 స్టీల్ చెంచాలు, 19 టూత్ బ్రష్లు, 2 పెన్నులను ప్యాన్ కేకులు లెక్కనే తిని పడేసిండట. అయినా అట్లా ఎట్లా బతికిండంటే ఆశ్చర్యంగా ఉన్నది. ఇది వైద్య శాస్త్రంలోనే వండర్ మిరాకిల్ అనుకుంటా పరిశాన్ అయ్యారట డాక్టర్లు కూడా. అయితే ఈ ముచ్చట ఏంటంటే సచిన్ అనేటైనా బాగా మందాయి గంజాయి కొట్టి బాగా ఏగి అయిపోయిండని చెప్పి ఇంటోళ్ళు తీసుకుపోయి డి అడిక్షన్ సెంటర్లో వేసిరట. నన్ను ఇట్లా ఒంటిగా ఇడిచిపెట్టిపోతారని చెప్పి ఇంటోళ్ళ మీద కోపంతో కనిపించిన చెంచాలు, పండ్లు తోముకునే బ్రష్లు, పెన్నులను చెకోడీలు నవిలినట్టు కర్రకర్ర నవిలి మింగిండట. అయితే గోళీలు మింగినట్టు అవన్నీ మింగితే కడుపు ఊకుంటుందా? కడుపులో ఆయిల్ ఫుడ్ ఎక్కువ అయితేనే జర అంత ఎట్లనో అవుతుంటుంది. అసోంటిది పెద్ద స్క్రాప్ యార్డే చేస్తే ఎట్లుంటుంది? అరే వారిది కడుపు అనుకుంటున్నావా, అక్కర్రాని సామాన్లు వేసుకుని అటుకు అనుకుంటున్నావా? అనిగానే అట్లా వేస్తే నేను ఏమైపోవాలి రబ్బాయి అన్నట్టు కడుపు కూడా ఏడుసుడు పెట్టిందట. అదే నువ్వు కడుపు నొప్పి పెట్టే వరకు గిలగిలా కొట్టుకున్నాడు. ఇక ఇంటోళ్ళు దవాఖానకి వేసుకపోయారు. ఆడ డాక్టర్లు స్కానింగ్ చేస్తే కడుపులో ఉన్న సామాన్లు చూసి అరే కుమార్ బండి మీద ఉన్న సామాన్ అంతా మీవని కడుపులో ఉన్నదని పరిశాన్ అయిపోయారట. ఆపరేషన్ చేసి అవన్నీ ఇట్లా బయటకు తీసిరు. ఆ తర్వాత బల్ల మీద వరిసి ఎగ్జిబిషన్ పెట్టిరు. ఇవన్నీ చేయంగా కడుపులో పోటీ బాగానే ఖరాబ్ అయిందట. ఇప్పుడైతే మనిషి కండిషన్ మంచిగానే ఉన్నదట. అయితే డాక్టర్లు మాత్రం ఇంతకుముందు ఇటువంటి ఆపరేషన్లు ఎన్నో చేసినాం కానీ ఇటువంటిది మాత్రం ఎన్నడూ చేయలేదని స్టన్ అయిపోయారట.